ఏం చేస్తున్నాడంటే అందరూ పొలంలో న్యాచురల్గా చేయకుండా ఆర్టిఫిషియల్గా చేస్తారు కదా మందులని. ఈయన మాత్రం మంచిగా హెల్త్ బాగుండాలంటుందని చెప్పి న్యాచురల్ ఫార్మింగ్ జీవామృతం యూజ్ చేసి తోటల్ని పంటల్ని మంచిగా పండిస్తుంటారు. కొత్తపల్లి ఈయనది, దోమ మండల్, జిల్లా వికారాబాద్. మనము నార్మల్గా యూరియా డిఏపీ వేసాం కదా, దేనికి మందులు కొడుతుంటాం కదా, అట్ట కొట్టి మనం చేస్తుంటాం కదా. సో అట్ట కంటే అట్ట చేస్తాం మనము. కానీ ఈయన ఏం చేస్తుందంటే, పిల్లలు పొలానికి మందులు కొట్టట్లేదు, ఓకేనా? అట్లా ఈ యూరియా డిఏపీ కూడా వేస్తుండే ఏం కూడా పంట పండిస్తుంది. మరి ఎట్లా వేస్తుంది ఏం సంగతి మొత్తము ఆయన చెప్తాడు. సో మీరు వినేది, సరేనా? చెప్పండి. అయితే నేను ఈ ఘనజీవంతం చేస్తున్నా. నాకు ఎందుకు ఉద్దేశం వచ్చిందంటే, నేను అనారోగ్యంగా చాలా నష్టపోయి దవాఖానలో పెట్టుకున్న, రకరకాలుగా ఇబ్బందులు వచ్చి, వద్దురా ఇది బాగలేదు, ఈ ఫుడ్ బాగాలేదు, గుడ్డు మారుస్తానని చెప్పి నేను 5 ఏళ్ళ నాడే వరి మారుస్తున్నా నా ఇంటి పూర్తి కెమికల్ లేకుండా. అది సాధించిన కదా వడ్లది కూడా, ఇది కూడా కూరగాయలు కూడా సాధించుకున్నామని నేను ఈసారి ఇది పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను మంచిగా కష్టపడుతున్నా, ఘనజీవంతం మిడుస్తున్నా, మంచిగా కెమికల్ లేకుండా నేను ట్రై చేస్తున్నా. ఈ రకంగా ఉండదు ఇది నా లోపల మార్చి నాకు నేనే ఆన్సర్ పెట్టుకొని నేను ఈ పంట మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా ఉండదు. అయితే ఈయన ఇంతకుముందు అంటే లాస్ట్ టైం 9th క్లాస్ వాళ్ళకి తీసుకొచ్చాం కదా, అక్కడ చెట్టు కింద వరి పొలం ఉంటుంది కదా, వరి పొలం కూడా యూరియా చల్లుతామా చల్లమా? కంపల్సరీ చల్లుతాం కదా. యూరియా చల్లకుంటే పంట పండుతుందా? పండదా? కానీ నేను యూరియా చల్లకుండా ఏం వేయకుండా పంట పండిస్తున్నాడు అనమాట. సో అది ఎంత 4-5 ఏళ్ళ నుంచి వేస్తున్నాడు. ఈసారి వేసిందా మీరు? ఫస్ట్ టైం. ఇది మొదటి పంట, ఈ భూమిలో మొదటి పంట మందులు లేకుండా కూరగాయలు పండిస్తుంది. వర్షం ఎప్పటి నుంచి ఒడ్లు పండిస్తుండే కానీ కూరగాయలు ఫస్ట్ ఇప్పుడే పండిస్తుండు. ఈసారి స్టార్ట్ చేసిండు. అయితే ఈరోజు మనకేమంటే యూరియా వేయకుండా ఏం వేస్తుందంటే ఆయన జీవామృతము, ఘనజీవామృతం అంటే ఏంటి అది కూడా ఆయన చెప్తాడు. ఒకసారి వినండి, చెప్పండి. ఘనజీవామృతం అంటే ఆవు మూత్రము 5 లీటర్లు, ఆవు పేడ 10 కిలోలు, 2 కిలోలు శనగపిండి, 2 కిలోలు బెల్లం, 1 కిలోన్నర పుట్టమన్ను, ఈ విధానం చేసి డ్రమ్ములు వేసి నేను ఒక 3 దినాలు మురగబెడుతున్నా. దాన్ని మురగబెట్టి మూడో రోజు చెట్టుకు అది బకెట్ ఆ బకెట్ తీసుకొని చెట్టుకు ఇట్లా విడుస్తున్నా. ఒక చెట్టుకు ఒక పావు చూపుతా, అది కూడా మందేసినట్లు విడుస్తున్నా. ఇట్లా ఇంకా అడుగుండే ఘనజీవామృతం అంటే ఇదేమో జీవామృతము. ఘనజీవామృతం అంటే పేడ, పెంటలా మళ్ళీ ఇది జీవామృతం తయారు చేసి ఆ పెట్టకు మంచిగా నీడకేసి పెండని నీడకేసి ఇది జీవామృతం దాంట్లో పోసి దాన్ని పెండ అంతా కలిపి మంచిగా నీడ కారగట్టాలి. అట్లనే నీడ కారగట్టి ఇక ఎండినాక సంచులు ఎక్కపోయి చెట్టు కడ వేసి ఇట్లా ఏం అవసరం కానీ నేను ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ కదా భయంతో వేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ సారి వర్షానికి వేసినప్పుడు అది వేయలేదు, ఘనజీవామృతం వేయలేదు, జీవామృతం వేసిన. నాకు ఒడ్ల కాడికి అయితే మంచిగా వచ్చింది. ఇప్పుడు ఎకరాకి ఎంత రావాలి మీకు అందరికి తెలుసా? ఎకరాకి ఎంత వండాలి, ఎన్ని బస్తాలు వండాలి, ఎన్ని కింటాలు రావాలి, ఎన్ని ఒడ్లు పడతాయి, ఎన్ని కింటాలు రావాలి, ఒక ఎకరాకి ఎంత పడతాయిరా? ఎన్ని బస్తాలన్నా చెప్పండి. 10 క్వింటాలు. అయితే నాకు 1/2 ఎకరాల పొలంలో నేను చేస్తున్నా కదా, 1/2 ఎకరా పొలంలో నాకు 20 బస్తాల వడ్లు అయినాయి సార్. 10 పెద్ద సంచులు, ఈ చిన్న అయితే 20 బస్తాలు అయినాయి. 20 బస్తాలు అంటే ఆల్మోస్ట్ 10 క్వింటాలు. ఈ రకంగా తీసుకుంటున్నాను నేను. ఇక నాకు ఎందుకంటే ఇక మనం ప్రకృతికి వ్యతిరేకంగా పోతున్నాము యూరియా గోమర్ వేసి. నేను ప్రకృతిని కూడా నాకు ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే, నేను ఈ ప్రకృతిలో ఎప్పుడు ధ్యానం చేసుకుంటా, ఒక భగవంతుని కలుసుకొని ప్రతిసారి ధ్యానం చేస్తుంటా. ఆ ధ్యానంపై నాకు ఇంత మార్పు వచ్చింది.
దానివల్ల నేను ఇట్లా ఈ ప్రకృతిలకు మలిన. ఇక నాకు ఆరోగ్యం కూడా ధ్యానం చేసుకున్న వల్ల ఈ ప్రకృతి ఉండే వల్ల జర ఈ ధ్యానం వల్ల నాకు ఆరోగ్యం మంచిగా ఉన్నది. ఆ అర్ధ ఎకరంలో ఎంత మీకు పెట్టుబడి అయింది? పెట్టుబడి ఏముండదంటే ఎంత అయింది, నాటేసినాం, నాటేసి ఒక 2,000 అనుకో. అది కామన్ గా సేంద్రియంగా చేయడానికి ఎంత వచ్చింది? ట్రాక్టర్ కిరాయి ప్రిపేర్ చేసుకోవడానికి మీకు ఎంత అయింది? ఎరువులకి ఎంత అంటే ఒక పారి 400 వచ్చింది. ఓకే, ఒక పంట మొత్తంలో ఆయన 1200 తోటే సేంద్రియంగా పండించిండంట. ఓకేనా? అంటే దీని ద్వారా ఖర్చు చాలా తక్కువ అవుతున్నది. ఓకేనా? ఖర్చుతో పాటు ఈ రసాయనాలు లేనటువంటి ఫుడ్ తినడం వల్ల కూడా మనం చాలా హెల్తీగా ఉండగలం. ఓకే, అంతకుముందు ఆయన సఫర్ అయ్యిండు కాబట్టి అట్లా సఫర్ కాకుండా ఉండాలంటే సేంద్రియంగానే పంటలు పండించుకోవాలి. సేంద్రియమైనటువంటి ఆహార ఉత్పత్తులను తినడం ద్వారా మాత్రమే మనము ఇంకా బలిష్టంగా తయారవుతామని చెప్తున్నాడు. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. మీరు ఫస్ట్ పంట వేసినప్పుడు ఎక్కువ వస్తుంది, ఇది నిదానంగా నాకు పికప్ అవుతున్నది. వస్తుంది కానీ ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఎంత అవుతున్నది, మనం దాన్ని ఈగా గోమరు ఈ చేనులో తలుతున్నాం, ఈ యుద్ధం మనమే తింటున్నాం. ఆడ ఎంత ఎక్కువ వస్తే అది మన ఎంత ఎక్కువ పోతున్నది మన తరుగుడు. ఇప్పుడు ఈరియా గోమరు వేసడం వల్ల తరుగుడు పోతున్నది. చేనుకు కానీ లేకపోతే ఈ తోట పంటలకు కానీ అనేక తెగుళ్ళు వస్తుంటాయి కదా, ఒక్కటి కాదు అనేక తెగుళ్ళు వస్తుంటాయి. ఆ అన్ని తెగుళ్ళకు ఇదొక్కటి పరిష్కారం అవుతుందా? ఇదొక్కటి కాదు సార్, నేను అయితే కూడా కానీ ఇప్పుడు ఫస్ట్ సార్ అన్నీ ఒక అక్కడ ఉన్నది మందులు అయితే సార్, మందులు కావు కెమికలే, ఉరుకు రూమ్లో అయితే సార్ ఉరుకుదాం అన్ని. అయితే పిల్లలు ఒకసారి చూడండి, ఇక్కడ ఒకసారి మీకు చిన్న బ్రీఫ్గా చెప్తున్నా ఒకసారి. అయితే మట్టిలో ఏముంటాయి తెలుసా మీకు? ఓకే, అయితే ఓకే, మనకి 8th క్లాస్లో వస్తుంది లెసన్. అయినా ఒకసారి చెప్దాం ఒకసారి. మీ అందరికీ మైక్రో ఆర్గానిజమ్స్ అనే పేరు విన్నారా? సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా పేరు విన్నారా? మట్టిలో చాలా రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి బేట. అయితే మనము యూరియా డిఏపి చల్లామనుకోండి, నానా యూరియా డిఏపి చల్లితే ఏమవుతుందంటే అవి పంటకు ఎరువిస్తాయి, కానీ దీంట్లో ఉన్న సూక్ష్మజీవులు ఏం చేసేవి? చంపేస్తాయి. హలో, దీంట్లో ఉన్న బ్యాక్టీరియాని చంపేసేరా. అట్లా చంపడం వల్ల ఏమవుతుందంటే చెట్టుకు ఎరువు వస్తుంది, కానీ దీంట్లో ఉన్న సూక్ష్మజీవులు అన్నీ ఏమైనా బేట చచ్చిపోయినాయి. మరి దీంట్లో ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ? కెమికల్ అయింది కాదు కదా, ఆవుపేడ, అవునా కదా? ఆవుపేడ, ఆవుమూత్రం, బెల్లము, శనగపిండి అంటే కెమికల్సా కాదా? కెమికల్స్ కాదు, న్యాచురల్ థింగ్స్. సో దీంట్లో మనం ఏం చేసామంటే కెమికల్స్ వేయకుండా ఈ న్యాచురల్ మెటీరియల్తో తయారు చేసినటువంటి జీవామృతం వేస్తాం. ఏమవుతుందంటే మట్టిలో ఉన్నటువంటి ఏ బ్యాక్టీరియా కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఏమి చచ్చిపోవన్నమాట. ఓకేనా? అందువల్ల సాయిల్ ఎట్లుంటుంది బేటా? హెల్దీగా ఉంటుంది. ఎట్లుంటుంది? అయితే ఇట్లా సాయిల్ పొల్యూషన్ అవుతుంది అన్నమాట మనం ఎరువులు వేయడం వల్ల, జువేరియా. ఓకే, పొలం లోపల కెమికల్స్ వేయడం వల్ల మొత్తం పొల్యూట్ అవుతుంది ఒకటి. రెండోది ఏమవుతుంది అంటే మొత్తము ఆ కెమికల్స్ అన్నీ ఏమవుతుంది తెలుసా? మనం తిన్నప్పుడు మన బాడీ లోపలికి వచ్చేస్తాయి. సో మనకు డబ్బులు ఖర్చు, మట్టి పాడు, మన ఆరోగ్యం కూడా పాడనమాట. సో అట్లా ఆయనకు ఆరోగ్యం ఇబ్బంది ఉండడం వల్ల ఎట్లనో తెలుసుకున్నాడు దీని గురించి. తెలుసుకుని ఏం చేసిండు ఆయన? మందులు వేయకుండా, ఎట్లాంటి రసాయనాలు వాడకుండా, కెమికల్స్ ఏం వేయకుండా న్యాచురల్గా ఈ పంట పండిస్తుంది అనమాట. అప్పుడు హెల్త్ సపోర్ట్ చేస్తుంది, మంచిగా అంటుండనమాట. ఓకేనా? బట్ దీనికి ఖర్చు ఏమన్నా వస్తుందా అంటే యాక్చువల్గా ఈ పద్ధతిని మనం ఏమంటామంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు దీన్ని. అంటే ₹1 ఖర్చు లేకుండా, అంటే ఎక్కువ ఉండవు. ఏమంటే ఈ శనగపిండి, బెల్లంకు తప్ప మనకేమీ ఖర్చు ఉండదు. ఆవు పెండ మనం కొనుక్కొస్తామా? కొనుక్కరా, మన దగ్గరనే ఉంటుంది. ఆవు మూత్రం మన దగ్గరే ఉంటుంది కదా, మనం కొనుక్కొచ్చేది ఏంది? ఇంత బెల్లము, ఇంత శనగపిండి. మరి ఈ పద్ధతిని ప్రవేశపెట్టడంలో ఎవరు స్టార్ట్ చేసిన ఫస్ట్ అంటే మహారాష్ట్ర లోపల అమరావతి అనే ఒక డిస్టిక్ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు వికారాబాద్ డిస్టిక్లో అమరావతి అనే ఒక డిస్టిక్ ఉంటుంది. అక్కడ సుభాష్ పాలేకర్, ఏం పేరు ఆయన పేరు? సుభాష్ పాలేకర్ సార్ అంటే ఆయన మహారాష్ట్రలో మొదటిసారి, అంటే ఎప్పటి నుంచో ఉంది, మన తాత ముత్తాత రిలే చేసారు, దాన్ని మళ్ళీ తీసుకొచ్చిన ఆయన పేరు సుభాష్ పాలేకర్ సార్. ఆయన 30 ఏళ్ళ సంధి చేస్తుంది అనమాట. ఓకేనా? ఇట్లా చేస్తే మనకేమొస్తుంది అంటే ఆరోగ్యంగా ఉంటాము, మట్టి కూడా ఎట్లా బెట హెల్దీగా ఉంటుంది. ఇస్ ఇట్ ఓకే? ఎస్. ఇగో అయితే ఒకటి దాని సార్ చూసుకోండి, మనము
పంటకు ఎరువు వేయలేము, అవునా కదా? ఇప్పుడు ఎరువు వేస్తున్నామా? ఏంటి జీవామృతం వేస్తున్నాం, కానీ మరి పురుగులు పడతాయి కదరా, పడతాయి కదా. మరి కెమికల్ పెస్టిసైడ్స్ వేయకుండా, అంటే పురుగు మందులు కొట్టకుండా ఏం చేస్తున్నామంటే కానుగు నూనె. ఏంటిది? కానుగు నూనె. అంటే కానుగు గింజల్ని దంచుతాం చూడండి, బాగా వేస్తే వచ్చేది కానుగు నూనె. అదే కానుగాకుల్ని నీళ్ళు లేచి బాగా మరివెట్టామనుకోండి, కానుగాకు కషాయం అంటాం దాన్ని. అట్లా న్యాచురల్గా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని తీసుకొని వాటి నుంచి కషాయాలు కానీ నూనెలు కానీ చేసి వాటిని ఈ పొలం పైన పిచికారి అంటే స్ప్రే చేస్తున్నారు అనమాట. ఇది కెమికలా? కెమికల్ ఇది కాదు. కాబట్టి మనకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? అదనమాట. ఇది ఓకే. పురుగులు దానంత బాగా రాకపోవచ్చు కావాలి కాబట్టి 3 రోజులకు దీన్ని తినడం మానుతున్నారు. చూసి నేను చెక్ చేసిన, సస్తలేదు, తినడం మానేస్తున్నారు అంతే. చెట్టును ముట్టుకుంటలేదు, ఇక ఉంటున్న చెట్టు మీద కానీ తింటలేదు. అది ఇంకొకటి కెమికల్ కొడితే ఏమైందంటే కొట్టంగానే పెట్టకుండా చచ్చిపోతున్నది, పెట్టుకుంటారు. ఏం చేస్తుంది ఇక దీన్ని తిని జర తింటుంది. ఇది ఇంత ఒక్కనాడు తాగకుండా 3 దినాలు నిదానం. సో కెమికల్ వాటితో పోలిస్తే జర ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అనేది ఫాస్ట్గా చూపిస్తలేదు, కానీ మెల్లగా చూపిస్తుంది అన్నమాట. నేను 5 రోజులకు ఒకనాడు కొడుతున్నాను, 5 రోజులకు ఒకనాడు పే చేస్తున్నాను. ఎందుకంటే నేను భయంలో ఉండే, ఎందుకంటే ఫస్ట్ పెట్టినా కదా. ఎంత మోతాదులో వేస్తున్నారు? ఒక్కొక్కటి ఇదంతా 3 ఒకటేసారి ఒక్కటి 3 మూకలు లేదు. నీళ్ళలో కలుపుతున్నా, దాంట్లో కలుపుతారు నీళ్ళ దీంట్లో పోస్తా. ఎన్ని లీటర్లు దాంట్లో? ఇప్పుడు ఎన్ని పంపులు అంటే ఇప్పుడు ఎన్ని పంపులు కొడుతున్నాయి విషయానికంటే ఒక 10 పంపులు కొడతాను. ఇది 10 నీళ్ళు 10 వస్తాను. ఒక్కొక్కటి డబ్బాల నేను మొత్తం మీద నేను మునుగుతున్నా దీంట్లో మునగాలనుకున్నా. మంచిదే. కెమికల్ లేకుండా నేను లాభం కొరకు చూస్తలేను దీన్ని. నేను లాభం రావాలని చూస్తలేను. నేను భూతాలిని కూడా జర నన్ను భూతాలు చూస్తుందేమో, నేను భూతాలు ఎంత చూడాలని కెమికల్ లేకుండా ఇక్కడ మళ్ళీ ఇట్లా నా ఉద్దేశం. నేను లాభం గురించి ఆలోచన చేస్తున్నాను, నష్టం గురించి ఆలోచన చేస్తున్నాను, చేయాలని నా. ఇది ఎన్ని నెలల పంట? ఈసారి పెట్టి 2 నెలలు అయింది. 2 నెలలు అయిపోతుంది. 5 రోజులకు కొట్టినాక జర మంచిగా అయింది. ఇక కొంతమంది 10 రోజులకు కొట్టినా ఒకసారి. 10 రోజులకు కొట్టి ముడతగా అనిపించింది. ఒకసారి ఇది ముడత వచ్చింది, జర లేట్ అయిందని చెప్పి మళ్ళీ ఒక 6 రోజులకు కొట్టి. ఇక మనం దీన్ని పట్టి కొట్టుకోవాలి. ఎక్క కొడితే కూడా లాభం లేదు, తక్కువ కొడితే లాభం లేదు. మామిడికి కూడా అంగొస్తుందా? మామిడి కూడా వస్తుంది. పింజ రాలేటట్టుంటే వాటికి ఇది కొట్టచ్చా? కొట్టవచ్చు అడిగిన మొత్తం పంటకు భూమి నేను పట్టు ఆ పంటకు మొత్తం ఆ 6 నెంబర్ కూడా ఉన్నది. ఈ గడ్డి మనం తీసుకోవాలి, తీసుకుంటాం. ఈ పంట దిగుబడికేరా ఇది? పంట దిగుబడి ప్లస్ కీటకాలు నాశనం కానీ మంచిది అడిగింది. మనం కష్టపడాలి. అది దుబ్బ అడుగు. సార్ ఇప్పుడు వర్షానికి పురుగు వస్తాయి కదా, ఆ పురుగుకి ఇది కొడితే ఆ పురుగు పోతుందా? నేను వర్షానికి ఏది కొట్టలే, ఇంతవరకు అయితే కొట్టలే. ఇక నేచర్గా అదే పండుతున్నది, ప్రకృతి వల్లనే పండుతున్నది. నేను వర్షానికి ఏం నేను స్ప్రే చేయలే. వర్షానికి ఇప్పటివరకు పురుగు మందు కొట్టలేదంట. ఓకేనా? పురుగు పట్టలేదు. అయితే ఒకటి మేము మొదటి చూసింది ఏంటంటే కూర్చో, ఈ వర్షానికి ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు పురుగు మందులు మనం కొడతాం కదా, ఇందులో పురుగులు 2-3 రకాలు ఉంటాయిరా. పనికొచ్చేవి ఉంటాయి, మనకు అంటే మనకు మంచి చేసేటివి కొన్ని ఉంటాయి, మనకు చెడు చేసేటివి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి తూనిగా తెలుసు కదా, అవునా కదా? డ్రాగన్ ఫ్లైస్ అవి హార్మ్ఫుల్లా హెల్ప్ఫుల్లా? హార్మ్ఫుల్ అసలు కాదు, మనకు చాలా హెల్ప్ చేసాయి అనమాట. తూనిగలు ఏం చేసేది తెలుసా, దీనిపైన చిన్న పురుగు ఉన్నాయి అనుకో, అవి ఎక్కపోతాయి. అది నువ్వు ఒకవేళ నువ్వు పెస్టిసైడ్ కొట్టినావు అనుకోండి, ఏమవుతుంది, నువ్వు కొట్టిన కెమికల్ అనేది ఆ పురుగు తిన్నది. ఆ పురుగు ఏమైంది, దాని పొట్టలకు ఏమైంది, ఇప్పుడు మనకు కెమికల్ అయింది. దాన్ని ఎవరు తిన్నారు? ఇప్పుడు డ్రాగన్ ఫ్లై తిన్నారు. ఇప్పుడు డ్రాగన్ ఫ్లై ఉంటే చచ్చిపోతుందా? ఇప్పుడు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనం మందు కొడతలేం కదా, మనకు మంచి చేసే పురుగులన్నీ తినేంటే తిరుగుతూ ఉంటాయి, చాలా ఉంటాయి. అవి ఏం చేసాయంటే అప్పుడో ఇప్పుడు ఏమైనా వేరే పురుగులు ఎక్కపోతాయి. అట్లా ఆ వరి చేనికి స్పైడర్స్ ఉన్నాయి. వరి చేను ఇంకా మొత్తము స్పైడర్స్ చాలా ఉన్నాయి, ఎందుకంటే పురుగు మందు కొడతలేదు కదా, అవిటికి ఏం మంచి హాయి ఉంది. ఆ స్పైడర్స్ ఏం చేసాయి, ఏమైనా పురుగులు ఉంటే తినేసాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడే ఫస్ట్ తెంపలేదు, వచ్చింది శనివారం తెంపుదామని. ఇంకేమన్నా అడుగుతారా?
ఎన్ని రకాల నూనెలు పడతాయి? 9 రకాలు ఉన్నాయి. నేను ట్రై చేసి 9 రకాలు కాను, వేప, చింతపాల, వేప, ఇంకా కానుగు, ఇంకా అన్ని నాకు చదువురాదు. ఇక దానివల్ల నాకు అయితే నూనెలు మనము వేప నూనె వాడచ్చురా. వేప, కానుగు, చింతావాలము, వాయిల్ చెట్టు ఉంటుంది కదా, వాయిల్ చెట్టుది, ఓకేనా. అట్లాగే మనకి ఇంకోటి ఉంటుంది ఏంటంటే మన స్టేట్ ఫ్లవర్ ఏంటి, తంగేడు. ఇవన్నీ వాడు చెప్పలేము సార్. నేను ఇప్పుడే ఫస్ట్ తెంపిన మనకు ఒక పరిస్థితి అర్థమవుతుంది. కెమికల్ ఉంటే జర కెమికల్ అయితే వాడలేదు, వాడను, రాకుండా పర్వాలేదు కానీ వాడదు అనుకున్నా. ఇంకేమైనా ప్రశ్నలు పెట్టా? టూ డౌట్స్ అడగండి ఏమన్నా. అందరు చేయలే, ఎందుకంటే మన మీకు మన ఇండ్లలో కూడా చాలా మంది ఫార్మర్సే ఉన్నారు కదా. వరిచేను వేసినాము లాస్ అయింది, శనగ వేసినాము లాస్ అయింది, కందులు వేసినాము తగిన గిట్టుబాటు ధర రాలేదు అంటే అర్థం ఏమన్నట్టు, మనం పెట్టుబడి ఎక్కువ పెట్టినాం. గవర్నమెంట్ ఎంఎస్పి అని ఉంటుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ అని, కనీస మద్దతు ధర అని పిలుస్తాం దాన్ని. ఓకే, గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ప్రతి క్రాప్కు, ప్రతి పంటకు కనీస మద్దతు ధర అనేటువంటి ప్రకటిస్తుంది. రైతులు ఒక ఎకరాకు గింతే పెట్టుబడి పెట్టింటారు కాబట్టి గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేస్తుంది. కాకపోతే ప్రైవేటు వాళ్ళు ఉంటారు చూడండి, ఫెర్టిలైజర్ కంపెనీస్ ఉంటాయి చూడండి, ఆ కంపెనీల వాళ్ళు ఆ ఫెర్టిలైజర్స్కి ఎక్కువ రేటు పెట్టడం వల్ల రైతు కూడా ఇంకేం చేస్తున్నాడు, ఎక్కువ దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో వాటిని కొని మరి పెట్టుబడిగా వాటిని కొడుతున్నాడు. కాబట్టి పెట్టుబడి అమాంతం పెరిగిపోతున్నది, నష్టాలు చవి చూస్తున్నాడు అన్నట్టు. కాబట్టి ఇండియాలో 3/4 పాపులేషన్, ఓకే, 10th క్లాస్లో మీకు క్లియర్గా వస్తుంది అన్నట్టు, డిస్గస్డ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది. ఓకే, డిస్గస్డ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, అవసరానికి మించి ఒక ఫీల్డ్లో వర్క్ చేయడం. ఓకే, నిజానికి ఈ పొలం మొత్తంలో ఇద్దరే కూలి వాళ్ళు పనిచేయాలని అనుకోండి, కానీ దీంట్లో 5 మంది పనిచేస్తున్నారంట. అవసరానికి మించి 3 పనిచేస్తున్నారు కదా, కాబట్టి ఆ 5 మందికి ఇందులో నుంచే ఆదాయం రావాలి. వస్తుందా? అది సాధ్యమవుతుందా? వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. కాబట్టి 3/4 పాపులేషన్ ఆఫ్ ది టోటల్ పాపులేషన్ ఇన్ ఇండియా డిపెండ్స్ అపాన్ అగ్రికల్చరల్ ఆర్ అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ అన్నట్టు. ఓకే, కాబట్టి ఈ సేంద్రియ వ్యవసాయ విధానం అనేటువంటిది మనకు మనం సస్టైన్ కావడానికి బెటర్ పొజిషన్లో ఉంటుంది అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు COVID-19 లాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి అనుకుంటారా, ఒక విధంగా చెప్పాలంటే అది ఒక జాతీయ విపత్తు లాంటిది. ఓకే, అట్లాంటప్పుడు అందరూ పట్టణాలను వదిలిపెట్టి, సెమీ అర్బన్ ప్లేసెస్ని వదిలిపెట్టి ఊర్లలో వచ్చి వాళ్ళు వ్యవసాయము లేకపోతే అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఇవి ఈ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేటటువంటి మినిమమ్ క్రాప్ సీజన్ వచ్చేటటువంటి పంట పద్ధతులను అవలంబిస్తే మనము బెటర్గా ఉంటుంది, సస్టైన్ కాగలుగుతాం అన్నట్టు. ఆ విపత్కరమైనటువంటి పరిస్థితి కాలంలో మనల్ని మనం సస్టైన్ చేసుకోవడానికి ఇలాంటి ఉపయోగకరమైన పరిస్థితులు ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ గిట్టుబాటు ధరలు రాకపోవడం వల్లనే, విపరీతమైనటువంటి పెట్టుబడులు పెట్టడం వల్లనే, తోట పంటలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా పంటలు కావచ్చు, అట్లాంటి పంటలు పెట్టి విపరీతంగా లాస్ అయ్యి చివరికి రైతులు తమ మూలాధారమైనటువంటి భూమిని కూడా అమ్మాల్సిన పరిస్థితి వస్తున్నది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ల చేతుల్లో పెట్టి తక్కువ ధరలకే వాళ్ళు కొనేసి వెంచర్స్ చేసి లేకపోతే దాన్ని డెవలప్ చేసి ఫామ్ హౌస్ లాగా కట్టేసి, ఫామ్ హౌస్ అంటే గింతే ఉంటుందిరా, 1/2 ఎకర్లో ఫామ్ హౌస్ చేస్తున్నారు ఇప్పుడు, 1/2 ఎకర్లో ఫామ్ హౌస్ చేసి వాటిని విపరీతమైనటువంటి మార్కెట్ ధరలకు అమ్మేసి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప నిజాయితీగా పంటలు పండించిన వాడు లాభం పొందుతలేడు. ఇలాంటి విధానాలను అవలంబించడం వల్ల మనం ఏమవుతాము, విపత్కరమైన పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ కాలంలో సస్టైన్ కావడానికి ముందు తరాలకు మనకున్నటువంటి చిన్న స్మాల్ స్కేల్ ఆఫ్ ల్యాండ్స్ను కూడా ముందు తరాలకు అందించాలంటే ముందు మనం అమ్మకుండా ఉండాలి కదా. కాబట్టి ఇలాంటి వాటి అన్నింటికి పరిష్కారంగా ఈ సేంద్రియ వ్యవసాయ విధానాలు ఎన్నో ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ బేటా. ఎంత తయారు చేయాలి? ఇది ఎక్కడ ఉండదు ఈ పొలం,
నేను ఒక డ్రమ్ము తయారు చేస్తున్నా. ఆ డ్రమ్ము మొత్తానికి ఇంతకు 2 సార్లు వేసిన, ఇప్పుడు 3వసారి. ఒక డ్రమ్ము 2 సార్లు లేదు, ఎకరా ఒకటే పరిగెత్తాం. సరే, ఒక డ్రమ్. ఒక డ్రమ్ము 120 రావచ్చు. నాకు డ్రమ్ములో ఏమేమి ఎంత క్వాంటిటీలో కలుపుతారో ఒకసారి చెప్పండి. 160 లీటర్లు. బ్యారెల్. ఒక డ్రమ్ములో ఏమేమి కలుపుతారు, ఎంత క్వాంటిటీతో కలుపుతారు? అయితే దాని దమ్ము నిండా నీళ్ళు అంతే. దమ్ము నిండా నీళ్ళు అయితే దీంట్లో బెల్లం శనగపిండి, దీంట్లో ముందు బెల్లం దంచి దీంట్లో బకెట్లో కలపాలి. అంటే బెల్లం ఎంత 2 కిలోలు డ్రమ్ము, 2 కిలోలు కంది 160 లీటర్లకు బెట కౌంట్ రాసుకోండి. 120 లీటర్లకి ఎంత క్వాంటిటీ చేస్తున్నాం? మొత్తం మీద ఇక కలిపి 1 ఎకరాకి 160 వేస్తున్నారు లీటర్స్ వాటర్. 5 లీటర్ల ఆవు మూత్రం, అది పెండ వేసేస్తా. 1 కిలోన్నర పుట్టమన్ను. ఈ మన్ను కాకుండా మన కెమికల్ వాడిన మన్ను ఏదైనా సరే, పుట్టమన్ను పుట్ట లోపలికి వెళ్ళి వస్తుంది కదా, అది కెమికల్ ఎడగలుస్తుంది. అది దాన్ని చేసుకోవాలి. అయితే పిల్లలు ఒకసారి చూడండి ఇక్కడ. 3 రోజులు మురగబెట్టాలి. 3 రోజులు పొద్దుగాల పొద్దునికి ఒకటే సైడ్ కలపాలి. మర్చిపోయి మళ్ళీ 2 సైడ్లు ఏకంటే కలపొద్దు. ఒకటే సైడ్ మట్టి పెట్టుకోవాలి, ఒకటే సైడ్ తిప్పాలి. మట్టి పెట్టుకొని ఒకటే సైడ్, ఆ పద్ధతి ఉన్నది దాని వల్ల. ఇది చూడండి బిడ్డ ఒకసారి. జీవామృతము ఎట్లా తయారు చేస్తాము అంటే, ఆ డ్రమ్ ఎంత కనిపిస్తుంది కదా, ఓ 200 లీటర్స్ 150 లీటర్లు ఉంది కదా. ఓకే, ఆ డ్రమ్ నుండి నీళ్ళు తీసుకొని ఒక 5-10 కిలోలు పెండేస్తాం. అట్లాగే ఆవు మూత్రము, బెల్లము, అట్లాగే శనగపిండి. ఏంటది? బెల్లము, శనగపిండి రాసుకోండి. ఓకే, తర్వాత ఏమన్నాడు? పుట్టమన్ను అన్నాడు. ఏం వేస్తాడంట? అంటే మట్టి, సాయిల్. అమ్మాయిలు కెమికల్ కలవనటువంటి మన్ను. వెరీ గుడ్. కెమికల్ కలవనటువంటి మన్ను వేసాడంట. అంటే మట్టిలో ఏముంటాయని చెప్పిన ఇందాక మీకు? మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా. ఓకే, అంటే అందరూ ఒకసారి చూడండి బిడ్డ. ఇప్పుడు సైంటిస్టులు రీసెర్చ్ చేస్తారు అక్కడ. వాళ్ళు ఏం చేస్తారు? బ్యాక్టీరియా పైన రీసెర్చ్ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ఒక కోడి పైన పరిశోధన చేయాలనుకున్నాం అనుకుంటా, ఏం చేయాలి? ఫస్ట్ మనము కోళ్ళు పెంచాలి, అవునా కదా? ఇట్లా బ్యాక్టీరియా పైన రీసెర్చ్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ బ్యాక్టీరియా పెంచుకోవాలి. మన ల్యాబ్లలో బ్యాక్టీరియా పెంచడానికి మనకు మీడియం అని ఉంటుంది ఒకటి, ఓకేనా? సాధారణ మీడియం అని ఉంటుంది ఒకటి. అట్లా దాంట్లో మనం బ్యాక్టీరియా పెంచుతాం. మరి మనం ఇక్కడ దేంట్లో పెంచుతున్నామంట? మనము నీళ్ళు, ఆవు పెండ 2 కలిపినటువంటి మనము ఏమంటే మనం సాంపి అంటాం కదా మనము, అవునా కదా? అది చేసి దాని లోపల బ్యాక్టీరియా తినడానికి కావాల్సినటువంటి శనగపిండి, ఆ తినడానికి కావాల్సినటువంటి బెల్లం వేస్తున్నాం. అంటే దాంట్లో ఏముంటాయి? షుగర్స్ ఉంటాయి. ఏముంటాయి నాన్న? ఏ లివింగ్ ఆర్గానిజం అయినా దానికి తినడానికి ఏం కావాలి? షుగర్ కావాలి, ఓకేనా? శనగపిండి లోపల షుగర్ లేదా కార్బోహైడ్రేటే ఉంటుంది, బెల్లంలో ఏముంది? కార్బోహైడ్రేటే ఉంది, ఓకేనా? సో అట్లాగే ఆవు పేడ, ఆవు మూత్రం కలిపి నీళ్ళు కలిపి వేసేస్తున్నాం. దానికి ఏం కలుపుతున్నాం? ఇప్పుడు మనం దోశడు మట్టి కలుపుతున్నాం. అంటే ఏం కలుపుతున్నాం? బ్యాక్టీరియా కలుపుతున్నాం అనమాట. సో అది 3 days లోపల ఈ బ్యాక్టీరియా మొత్తం దాంట్లో బాగా కలిసి బ్యాక్టీరియా నెంబర్ ఏమైతే బాగా పెరిగిపోతుంది. ఇంత ఉన్న అదే పాలకు తోడేనారా, ఇంత తోడేస్తాం. తెల్లేసరికి ఇంత ఎంత పెరిగింత కదా. పెరుగంటే ఏంది? లాక్టోబాసిల్లస్, అవునా కదా? మనకు తెలుసు కదా ఈ విషయం, అవునా కదా? పాలకు ఎట్లయితే మనం తోడేస్తామో, మనం కలిసినటువంటి సామిడి అయితే కలిపినామో, బెల్లం శనగపిండి అంతా వేసి దానికి ఇంత తోడు కలుపుతున్నాం. ఏం తోడది? బ్యాక్టీరియా మట్టి లోపల నుంచి, ఓకేనా? మరి బాగా మందు కొట్టే షేర్లకించి మందు తీసుకుపోయేసాం అనుకో, పనికిరాదు అది. ఎందుకంటే దాంట్లో మొత్తం బ్యాక్టీరియా ఉందా, మొత్తం చచ్చిపోయినాయి. ఎట్లాంటి ప్లేస్లో పోవాలి? ఎక్కడైతే మందు పడదో, ఇట్లా మంచి ఇట్లా చెట్టు బాగుండి జర దూరం కొన్ని షేడ్లు ఏం లేకుండా ఇట్లా ఉన్నట్టు పుట్టమన్ను, అట్లా మనకు అప్పుడే తెలిసిపోతుంది. బ్యాక్టీరియా లేనటువంటి మట్టి అంటే మెత్త ఉంటుంది. ఇట్లా ముట్టుకుంటే మనకు అట్లా కంపల పొంటి, సీదుపోంటి, కాణి కింద మంచి మెత్త మన్ను దొరుకుతుంది అప్పుడప్పుడు మనకు ఆకులు, అవునా కదా? ఇట్లా ముట్టుకుంటే మెత్త ఉంటుంది. అది చాలా మంచి మట్టి అన్నట్టు, ఓకేనా? గట్టి ఉందంటే లూజ్ ఉంది. అది తీసుకొని మనం పెట్టేస్తే బ్యాక్టీరియా డ్రమ్ ఉంటే దొరుకుతుంది, దాన్ని చేస్తున్నాం అనమాట, ఓకేనా? వీఆర్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇట్ ఓకే? సార్ నేను కూడా పాటించిన, అదే వరి దాంట్లో పాటించిన. అసలు కర్రీ అట్లా చూసినా, నేను కెమికల్ వాడని దాంట్లో చూసినా, దీంట్లో నెక్స్ట్ ఇది మంచిగా పూర్ణం లేకుండా. ఓకే, ఈ మన మట్టి అంటున్నారా? ఓకే, నేను అదే ప్రకృతి దాంట్లో అసలు దాంట్లో చేతికి అంతా గట్టిగా అవును, ఫెర్టిలిటీ కోల్పోతుంది కంపల్సరీ. సారం లేకుండా ఉంటుంది అది, ఇది సారంతో మంచిగా అంత గట్టిగా అయింది, అంత సారంకి వచ్చింది. ఓకే ఓకే ఓకే. పిల్లలు ఏమో అడుగుతారని అడగండి.
గడిగమ్మ కొన్ని రోజులైనాక ఇది చాలా చాలా క్రాప్స్ కావాలమ్మా. వెరీ గుడ్ క్వశ్చన్. ఇంకా 3 ఏళ్ళు కావాలి ఇది. అది ఈ భూమి సారవంతం కావడానికి 3 ఏళ్ళు కావాలి, 3 పంటలు కావాలి. అదే ఇది ఫస్ట్ టైం అని చెప్తున్నాడు కదా, ఫస్ట్ టైం అంటే కాబట్టి ఎక్కువ ఎక్కువ క్రాప్స్ అయితే ఇది ఇంకా సారవంతం అవుతుంది అన్న. ఇప్పుడు దీంట్లో బ్యాక్టీరియాస్ అన్ని వరి పంటల దాంట్లో రావచ్చు అనుకుంటున్నాను. నాకు ఇప్పటికీ అనుభవం అయింది. ఓకే. ఆదర్శనే. ఇప్పుడు దీంట్లో బ్యాక్టీరియాస్ లేవు, మళ్ళీ డెవలప్ కావాలంటే టైం పడుతుంది. టైం పడుతుంది. డెవలప్ అయిన తర్వాత తీసుకోవచ్చు. To convert a normal land into a natural farming or comfort land, perfect natural land చేయాలంటే it will take 3 years. Okay, if you maintain properly. ఒక పంటని అంటే ఒక మట్టి ఒక ల్యాండ్ని మందులేసిన భూమిని మంచి మళ్ళా ఒరిజినల్ పాత ప్లేస్ తీసుకుపోవాలంటే ఒక పంట సరిపోదు, 3 ఏళ్ళు ప్రతి సంవత్సరం పంట వేసుకుంటూనే పోవాలి. ఒక పంట తర్వాత అంటే 3 ఏళ్ళు కావాలి. 3 ఏళ్ళు అయిపోతే అప్పుడు 3 years లోపల మట్టి మొత్తం మళ్ళీ పాత స్థితికి వస్తుంది, అప్పుడు తీసుకోవచ్చు బేట. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు కార్ ప్లాస్టిక్ కదా, అది ఇప్పుడు ఏం చేస్తుంది? దీని ఒక్కటి ఇంత పూస లేకుండా ఏరి మొత్తం దీంట్లో ఏరగింత తుక్కుడ మిగలకుండా మొత్తం తీసి అంటిపెట్టాలి. ఇది మిగలకూడదు భూమిలో. ఇది గడ్డి కోసమే కదా మెయిన్. గడ్డి కోసమే, గడ్డి కోసం ఇంకొక నీరు కూడా ఆదా అవుతుంది. అవునవును. నీరు చాలా ఆదా అవుతుంది. ఇక కాలువ పెడితే చాలా ఎక్కువ అవుతుంది. ఇది పాలాలంటే పొద్దుసానం అవుతుంది. ఒక రోజు ఒకటే గంట. ఓకే ఓకే. ఒక గంట చేపట్టిన పడుతుంది. నీకు అర్థం, నీకు ఉండదు అర్థం. వీళ్ళు కూడా చేస్తారు. బుగ్గ పేస్తాడు, అందుకే ఇక ముందలు కూస్తున్నాడు. హెల్త్ బెటర్ కాబట్టి ఇంకా ఇది రాదు బేట, ఇది రాదు. ఇక వేసట్ కాడికే కానీ ఎలాంటి ఫెర్టిలైజర్స్ మాత్రం వాడరు. వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. ఇక తర్వాత వాటి గురించి కూడా ఆలోచన చేస్తారు. కూర చనిపోతున్నాయి అంటే సలహా తీసుకుంటారు. ఇప్పటి వరకు అయితే ఇవి నడిపిస్తున్నాడు. చిన్న ఉన్నప్పుడు చచ్చిపోయింది ఎండకు. నాకు తెలియదు, ఫస్ట్ పెట్టిన కదా. ఇక్కడ కూడా కొన్ని ఫస్ట్ పెట్టిన కదా సార్. ఫస్ట్ పెట్టి ఏమైంది, ఈ పేపర్ కానింది నాకు తెలియలేదు. ఎండకి హీట్ అవుతుంది పేపర్, అప్పుడు చచ్చిపోయింది. పేపర్ కు తగలొద్దు ఎట్టి పరిస్థితుల్లో. పెడితే బతుకుతున్నది. నేను ఫస్ట్ టైం పెట్టినా కదా, ఇక అక్కడక్కడ పోయినాయంటే అదే ప్రాబ్లం. కొద్దిగా హోల్ ఎక్కువ పెడితే మంచిగా ఉంటుండేదా? మధ్యలో పెట్టాలి. ఓకే, పేపర్ అనకూడదు దీనికి. ఓకే చచ్చిపోయింది. కలిపొస్తే పక్కదనే చెడగొడుతుంది. ఓకే ఓకే. ఇంకా పిల్లలు అడగాలి. 9th క్లాస్ వాళ్ళు వచ్చినప్పుడు అయితే అజ్జనా వరుణ్ అడుగురా, అడుగు. చేయడానికి ఎన్ని రోజులు పడతాయి? నూనెలు చేయడానికి ఎన్ని రోజులు? ఈ కషాయాలు చేసిండ్రు కదా, మీరు చేసిరా? వేరే తను చెప్పించాను. ఒక మినిమం 10 రోజులు పడుతుంది అనుకో. ఆయన సలహా ఇచ్చిండు. నూనెలు అయితే కొడుకు రావాల్సి ఉంటుంది, మనం చేసుకోవాలంటే టైం పడుతుంది. కషాయం అయితే 1 hour, 1 hour 2 hours. ఓకేనా? పొయ్యి మీద నీళ్ళు పెట్టాలి, ఆకులు తెంపేస్తే కషాయం తొందర అవుతుంది. ఇవి నూనెలు పెట్టాలి, ఇవి టైం పడుతుంది చేయడానికి. ఈ కషాయాలు అంటే యాపాకు ఇవన్నీ 3 రోజులు పడుతుంది. నూనెలు జర టైం పడుతుంది, 10 రోజులు పడుతుంది. దాని టెక్నిక్ ఉండదు, ఏ రోగానికి ఏ పురుగుకి ఏది. ఈ 2 నెలలు మొత్తంగా ఒక పంటకి ఎన్నిసార్లు? ఫస్ట్ టైం ఇప్పుడు కదా, నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తా. నేను తెలియదు చెప్పదు కదా. ఇప్పుడు మనం మొత్తం తిరిగి పోసే బదులు ఎక్కిస్తే ఇది అంతా భూమి అంతా పోతున్నది. ఇక్కడ పోతే ఇది దంటకానే ఉంటున్నది అని నా ఆలోచన. నా కష్టం అయితే కాక లే మొత్తం కూడా మంచిది అట్లా కూడా కష్టమైతే చెట్టు కాడ వస్తేనే కష్టపడుతున్నా. ఏం కాదు, ఉల్లేడు మంచిది. ఇప్పటిదాకా చెప్తే అదే కదా, ఉల్లేడు వస్తేనే మంచిది. జీవామృతం అన్నారు కదా, దీన్ని ద్రవ జీవామృతం అంటాం. ఇట్ ఇస్ లిక్విడ్. ఓకేనా? ఇంకోటి ఉంటుంది, అది ఘనజీవామృతం. ఏంటది? మీ అందరికి పిడికలు తెలుసా? పిడికలు ఎట్లా కొడుతుంది తెలుసా? మనం ఏం చేసాం, ఒక నెల రోజులు మొత్తం మన పెండంతా దగ్గర కుప్పేసి బాగా తొక్కి తర్వాత ఏం చేస్తాం, దానికి ఇంత పొట్టేసాం రా, పొట్టేసి కొడతాం కదా, అది పిడికలు కొడతాం కదా.
సేమ్ అట్లనే జీవామృతం చేయాలి, ఘన జీవామృతం చేయాలంటే అమ్మ ఇంకా ఆవు పెండ, ఏమావు జెర్సీ ఆవు కాదు, మన ఆవు, నాటావు మన ఆవు పెండ అంతా ఒక 10 దినాలు నీడకేయాలి, ఎండకేయొద్దు, ఎండకేసి దాటి చచ్చిపోతుంది. నీడకు మొత్తం జమ చేసి బాగా తొక్కి దాంట్లో ఏం వేయాలి మళ్ళీ ఆవు మూత్రము కొంచెము, తర్వాత బెల్లము, చెట్ల పిండి, అట్లాగే మనం ఏమనుకున్నాము మంచి మట్టి అన్నేసి బాగా తొక్కాలి. బాగా తొక్కిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే పిడికలు ఉంటాయి కదా బేట, పిడికలు చేసినట్టు చేయొచ్చు, లేదంటే రౌండ్గా బాల్ ఉంటుంది కదా బేట, బాల్ లాగా చేసి ఎండకెట్టుకోవాలి, బాగా ఎండుతుంది. దాన్ని తర్వాత మళ్ళీ ఎరువులా నేను నష్టమున్నా అని రాబోందా అని కెమికల్ వాడొద్దు అని నా ఫిక్స్ అయింది నా మైండ్. అవమానము మానము అవమానం ఎన్ని ఉంటాయి. మానానికి లొంగొద్దు, అవమానానికి లొంగొద్దు. నిరంతరంగా మనం శాశ్వతంగా ఉండాలి అంతే. అతలోళ్ళు వచ్చి అవమానిస్తాడు, ఇతలోడు వచ్చి బొగుడతాడు. బొగుడలొద్దు, అవమానం వద్దు, మనది మనకే, అంతే కదా సార్. అవమానానికి లొంగొద్దు, మానానికి లొంగొద్దు. మన పని మనం చేసే పని మనం చేయాలి, ఇది నా ఉద్దేశం. అది ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పించేందుకు మా పిల్లలందరూ లేదు మీరు ఇక్కడ మళ్ళీ సార్ ఒక్కొక్క మళ్ళీ మాట్లాడాలి. లేదు అందరు ఇట్లా వేలు కలుపుకొని చాఫని గమనించాలి అంతే. కళ్ళు మూసుకోవాలి, చాఫని గమనించి ఎక్కడ గాలి ఎక్కడ వస్తుంది ఎక్కడ పోతుంది. చాఫని నిశ్వాసం